ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ కరీంనగర్లో ఏబీవీపీ కార్యకర్తలు రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. కరీంనగర్లోని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ క్యాంపు కార్యాలయాన్ని కార్యకర్తలు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి ఇంటిలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలు నాయకులను అరెస్ట్ చేశారు. వేలాది మంది ఇంటర్ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ ఆరోపించారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. తెలంగాణ లోపల వేలాది మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మా బిడ్డల భవిష్యత్తులు బాగుండాలని కూలీ నాలి చేసి ఈ యొక్క కళాశాల లోపల రాష్ట్రం లోపల చదివిస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులకు నోట్ల కట్లకు అమ్ముడు పోయి ప్రైవేటు అనుభవం లేని ఏజెన్సీ చేతుల లోపల విద్యార్థుల యొక్క భవిష్యత్తును పెట్టిన కారణంగా ఈరోజు వేలాది మంది విద్యార్థులు నడి రోడ్డు మీద పడే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల జరిగింది. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఒక పక్క హైకోర్టు వారిపైన మొట్టికాయలు వేస్తే వాళ్ళు త్రిసభ్య కమిటీ పేరిట ఈరోజు కాలయాపన చేసి విద్యార్థుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతుంటే వీళ్ళు ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఎందుకు వెళ్తారని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.